ఒకప్పుడు ఉద్యోగాలు ఉంటుండే, సరైనటువంటి అభ్యర్థులు లేకుంటుండే దళిత సమాజం నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి. ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ ఉంటుండే సరైన అభ్యర్థులు లేకుండా. కానీ కాలక్రమంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఎంతోమంది క్వాలిఫైడ్ పీపుల్ బయటకు వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ను చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ. అంటే ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది తగ్గిపోయిన క్రమంలో యాజ్ అ డిక్కీ మేము ఈరోజు గవర్నమెంట్తో ఏనాడు కూడా పోరాటం చేయడం కానీ లేకపోతే ఇంకేదో కాకుండా ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఇవ్వడం ఈజ్ అ డిక్కీ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ వీ కెన్ ప్రొవైడ్ టు ద గవర్నమెంట్ అనే దానిపైనే డిక్కీ టీం కంప్లీట్గా నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా, మేము డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేసి చాలామందికి ఇగో ఈ మార్గంలో మనం పోక తప్పదు, ఇంకా మీరు ఉద్యోగాల గురించి ఎదురు చూసే ప్రయత్నం చేయకండి. ఈ యొక్క మార్గము ఏదైతే వ్యాపార రంగం ఉందో అది ఒకప్పుడు కొంతమంది గుత్తాధిపత్యంలో ఉండే, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లల్లో కూడా చాలామందిలో లేటెస్ట్ టెక్నాలజీతోని న్యూ స్టార్టప్స్ ఎంతోమంది న్యూ ఐడియాస్తో రోజు వస్తున్నారు. మా ఆఫీస్కి డైలీ ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు, మహిళలు అందరు కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పినప్పుడు వాళ్ళకు మెంటరింగ్ చేసి ఇగో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది, సో దీన్ని మీరు ఏ విధంగా మ్యాచ్ చేయగలుగుతారు, ఏ విధంగా దీన్ని కొలాబరేట్ చేయగలుగుతాము అని చెప్పి బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ మేము మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్లో మేము బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫీస్ డిక్కీది మన సెక్రటరేట్ దగ్గరే ఉంది సార్. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీ. ఎప్పటికీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని వచ్చినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు డిక్కీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చాప్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. ఇటు స్టాలిన్ గారితో కానీ, మమతా బెనర్జీ గారితో కానీ, అటు మరి బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడున్నా కానీ అందరితో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపేటటువంటి ప్రయత్నం డిక్కీ సంస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను సార్.